జై శ్రీమన్నారాయణ. ఓం నమో గోవిందరాజ స్వామి దేవతాయ నమః. ఈరోజు మనం శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్ మండల్, మేడ్చల్ మల్కాజిగిరి, తెలంగాణ ప్రదేశ్లో విశ్వవసునామ సంవత్సర మే నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం. ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన ప్రేక్షక మిత్రులందరికీ నమస్సుమాంజలి. నేను హరిపురి రఘువంశ స్వామి, గోవిందరాజ స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను. దేవాలయంలో మనం అన్ని శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, శాంతి పూజలు, ద్వాదశి రాశి యొక్క జన్మత నక్షత్ర దోష పరిహారాలు, శాంతి పూజలు, లక్ష్మీ యాగము, గణపతి యాగము, అనేక దివ్య ఆడంబరాలకు సంబంధించినటువంటి యాగాలు, హోమాలు, అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా ఫోన్ నంబర్ 8686658856, 9849102997. మీకు ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క వాటికి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. ముందుగా ద్వాదశ రాశుల్లో తెలుసుకునే ముందు విశ్వక్సేన ఆరాధన చేసుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యస్తు సర్వదః. ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామికి వారి యొక్క ప్రార్థన. గురుముఖమనదిత్యుప్రాహ వేదం నక్షేష్యాం నరపతి పరక్లుప్తం శులకమాదత్కామ్యహాం శ్వశురమరవింద్యం రంగనాథస్య సాక్ష్యాస్ ద్విజకులదలకాంతం విష్ణుయత్తం నమామ్యహం. ఓం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మాయ నమో నమః. ఈ వృషభ రాశి విద్యార్థులకు వారు అనుకున్న ఉత్తీర్ణత సాధించుకోగలుగుతారు. పాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకోని పదవులు చేపడుతూ ఉంటారు. ప్రజల్లో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు రాజకీయ నేతలు లేదా రాజకీయాల్లో ఇన్వాల్వ్డ్ ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండి వ్యవహరించడం ఉత్తమోత్తమం. ఈ వృషభ రాశి రైతులకు వర్షాభావ ప్రభావం వల్ల కొద్దిగా చికాకులుగా ఉన్నప్పటికీ వారనుకున్న ధాన్యాన్ని సమృద్ధిగా సేకరించుకోగలుగుతారు, కాపాడుకోగలుగుతారు. వృషభ రాశిలో ఉన్న ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారుల నుంచి, పై అధికారుల నుంచి బాగా ఒత్తిడిలో లోనవుతూ ఉంటారు. వారికి ఉన్న పని భారం బాగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలై ఆరోగ్యాన్ని చూసుకుంటూ పనిని, కుటుంబాన్ని బ్యాలెన్స్గా జాగ్రత్తగా చూసుకోవడం ఉత్తమోత్తమం. ప్రయాణాలు చేసేటప్పుడు వృషభ రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 2 వీలర్స్, ద్విచక్ర వాహనాలు ఎవరైతే నడుపుతూ ఉంటారో వారు చాలా జాగ్రత్తగా నడపడం ఉత్తమోత్తమం. ఈ మే నెలలో 3వ వారంలో వృషభ రాశి వారికి ప్రమాదపు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో అటువంటివి ఏవీ లేకుండా జాగ్రత్త పడడం ఉత్తమోత్తమం. మనం కరెక్ట్గా ఉన్నప్పటికీ, మనం సరైన మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికి కూడా అనుకోని ఆపద ఎక్కడి నుంచైనా రావచ్చు. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలై అన్ని దిక్కులు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడం ఉత్తమోత్తమం. ఈ వృషభ రాశి వారికి మొదటి 2 వారాలు అనుకోని ధనలాభం కలుగుతుంది, ధాన్యలాభం కలుగుతుంది. వీరు స్థిరాస్తులు అనగా ల్యాండ్, భూమి, ఫ్లాట్, అపార్ట్మెంట్స్ లాంటివి కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. 3-4 వారంలో కోర్టు తగాదాలు లాంటివి క్లోజ్ అయిపోవచ్చు, ముగిసిపోవచ్చు. వీరికే అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, ఉదర సమస్యలు లాంటివి ఈ వృషభ రాశి వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వృషభ రాశి వారు కూడా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు చేసుకోవడం ఉత్తమోత్తమం. విద్యార్థులు చిన్నపాటి ఒత్తిడికి లోనవ్వడం, డిప్రెషన్లో లోనవ్వడం కనిపిస్తూ ఉంది. వృషభ రాశి వారు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే అందరికీ ఉత్తీర్ణత శాతం, పాస్ పర్సంటేజ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. కొంచెం ధైర్యంతో, మనోబలంతో ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహంతో, ఆ రామబంటు హనుమంతుని యొక్క అనుగ్రహం చేస్తూ ఉండండి. ఆ స్వామి యొక్క జపం చేస్తూ ఉండండి. విద్యార్థులకు ఎటువంటి
ఆపదలు లేకుండా ఆ స్వామి గట్టెక్కిస్తూ ఉంటాడు. ఈ వృషభ రాశి వారుకి కుజదోషం లేదా కుజగ్రహం యొక్క అనుకూలత శాతం చాలా తక్కువగా ఉండడం వల్ల వారు అనుకున్న కార్యక్రమాలు 1-2 మార్లు పోస్ట్ పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల వీరు చిరాకుగా పడడం కానీ, ఆ చిరాకును కుటుంబ సభ్యులపై కానీ ఉద్యోగస్తులపై చూపించడం ద్వారా చెడ్డ పేరు మూటగట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ కుజుని అనుగ్రహం, ఆ కుజ భగవానుడి అనుగ్రహం ఈ వృషభ రాశి వారు ఉండడానికి అభయాంజనేయ స్వామి యొక్క జపం చేయడం చాలా ఉత్తమం. ఈ వృషభ రాశి వారు ఓం నమో ఆంజనేయ స్వామియే నమో నమః అనే మంత్రాన్ని కానీ, ఓం నమో రామదూత హనుమతే నమో నమః, ఓం నమో రామదూత హనుమతే నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు రోజు జపం చేయడం వల్ల నవగ్రహాలు దేవతలు ఇంద్రుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారికి కలుగుతుంది. కాబట్టి ఎటువంటి ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు కానీ, ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకునేటప్పుడు కానీ ఆ రామదేవత అయిన హనుమంతుని యొక్క అనుగ్రహం కోసం వేడుకోండి, ఆ మంత్రాన్ని జపించండి. ఈ వృషభ రాశి వారు అనుకున్న కార్యక్రమం, అనుకున్న కార్యం సిద్ధించడానికి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడం, హనుమన్ని అనగా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, స్వామి యొక్క ఆలయంలో ఉన్న నవగ్రహ దేవతలకు 9 ప్రదక్షిణలు చేసి, ఆ ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు చేసి తమలపాకులను సింధూరాన్ని సమర్పించడం ద్వారా అనుకున్న కార్యక్రమాలు మరియు ఆరోగ్య సమస్యలు ఇలా తొలగిపోతాయి. ఆ హనుమాన్ యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ, మొత్తం మీద ఈ 12 అనగా 12 రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి. ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా, చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డీహైడ్రేషన్, ఉదర సమస్యల నుంచి బయటపడగలుగుతారు. 12 రాశి వారు కొత్త వారికి సహాయం చేయడం లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది. కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది. ఈ 12 రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేశామో వాటిని పఠిస్తూ, ఆ పరిహారాలను చేస్తూ, ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం, అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామి ప్రార్థిస్తూ శుభం.